వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. కొమ్మాల గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవాలు జూలై 2 నుంచి జూలై 5 వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయంలోని పురాతన ధ్వజస్తంభం 2006 మార్చి 6న నిర్మించబడింది. కాలక్రమేణా అది శిథిలావస్థకు చేరుకోవడంతో దానిని తొలగించి అదే స్థానంలో 42 అడుగుల ఎత్తుతో సుమారు 15 లక్షల వ్యయంతో నూతన ధ్వజస్తంభాన్ని నిర్మిస్తున్నారు. ఈ మహత్తర కార్యక్రమానికి శ్రీ మెడికల్ ఏజెన్సీకి చెందిన దాతలు వేములపల్లి సంతోష్ కుమార్ మహతవి దంపతులు తమ తండ్రి జ్ఞాపకార్థం విరాళం అందించి ధ్వజస్తంభ నిర్మాణాన్ని చేపట్టారు. జూలై 5వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటలకు శతభిష నక్షత్రయుక్త కర్ణాటక లగ్న పుష్కరాంశ సుముహూర్తంలో శ్రీ 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 త్రితండి దేవనాథ రామానుజ స్వామి కరకమలముచే ధ్వజయంత్ర ప్రతిష్ట నూతన ధ్వజస్తంభ స్థాపన మహోత్సవం వేద మంత్రోచ్చారణల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ పుణ్య కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలను పొందడంతో పాటు మహోత్సవాలను విజయవంతం చేయాలని ఆలయ కమిటీ కోరింది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు రామాచార్యులు విష్ణు ఫణీందర్, సర్పంచ్ కన్నబోయిన యమునా ప్రవీణ్, సాయిలి ప్రభాకర్, విరాటి లింగారెడ్డి, మాజీ సర్పంచ్ అంకతి నాగేశ్వరరావు, ఆలయ ఈవో ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పురప్రముఖులందరికీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనేక మంగళాశాసనాలు తెలియజేస్తున్నాం. శ్రీ దేవపల్లి సంతోష్ కుమార్ గారు మనకు ధ్వజస్తంభ దాతలు అందించారు. వారు చేస్తున్న కార్యక్రమం అత్యంత వైభవమైనది. ఈ రేపు 2వ తారీఖు సాయంత్రం నుంచి 5వ తారీఖు వరకు అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. ఇటు కార్యక్రమానికి గౌరవనీయులు శాసనసభ్యులు దేవుడు ప్రకాష్ గారు కూడా వచ్చేస్తున్నారు. అట్లే మన దేవరాజు రామానుజ టీఎస్ఆర్ గారు కూడా వచ్చేస్తున్నారు. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కొరకు పాల్గొనాలని కోరుతున్నాం. ప్రతిష్టా కార్యక్రమాన్ని తీసుకున్నారు. వారికి ఈ కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి కృపా కరుణ ఎప్పటికీ అన్ని విధాల వాళ్ళ కుటుంబాన్ని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి సంతోష్ కుమార్ గారిని మాట్లాడుతున్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు నేను దేవునికి చాలా ఎంతో రుణపడి ఉన్నాను. నేను మా ఇష్ట దైవము మా ఇలవెల్పు ఆయన కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామికి మేము ఈ కార్యక్రమం మా చేతుల మీదుగా మా నాన్నగారి జ్ఞాపకార్థం జరిగినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉన్నది. ఈ కార్యక్రమానికి అందరూ సహకరించి గ్రామ పెద్దలు కానీ ఇక్కడున్న చుట్టుపక్కల గ్రామాల సర్పంచులు అలాగే గవర్నమెంట్ అధికారులు అందరూ సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమం దిగ్విజయం అయితే అందరికీ మంచి జరుగుతుందనే ఉద్దేశంతో మేము అనుకున్నందుకు మాకు కూడా తృప్తిగా ఉండేదని మేము భావిస్తున్నాము. ఏదైనా మేము ఉండేది వేరే దగ్గర, చేసేది ఇక్కడే కాబట్టి ఇక్కడ ఏదైనా చిన్న లోటుపాట్లు జరిగితే సంబంధిత అధికారులకు కానీ ఇక్కడున్న ఇన్ఛార్జీలకు కానీ కొద్దిగా తెలియవలసిందిగా నా తరఫున నేను చెప్తున్నాను. కొద్దిగా ఏది తప్పు జరిగినా అన్నిదా భావించకుండా అందరూ ఇది మనందరి ప్రోగ్రాం అనుకొని అందరూ ముందుకు రావాలని నా యొక్క మనవి. ఈ కార్యక్రమం 2వ తారీఖు నుండి స్టార్ట్ అవుతుంది. 2వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు స్టార్ట్ అవుతుంది. మనకు ముఖ్య అతిథిగా కూడా జీయస్వామి మఠం నుండి మనకు దేవనాథ రామానుజ జీయస్వామి వస్తుంది. అది మనకు ఎంతో విశిష్టత. మనకు ఆయన కార్యక్రమాన్ని మనకు వివరించడం కానీ, దీని యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం కానీ, అన్ని ప్రవచనాలు చెప్పడం కానీ దీని యొక్క అన్ని ఉంటుంది. కాబట్టి అందరూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలరని నా మనవి.